తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత భక్తి సమాచారం మీకు అందిస్తుంటాం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, నిన్న ఎంతమంది భక్తులు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారో ఇక్కడ అప్డేట్ చేశారు. 8వ తారీఖు నిన్న 63,535 మంది భక్తులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందండి. 28,685 మంది భక్తులు తలనీలా సమర్పించుకున్నారంట. 3.81 కోట్ల హుండీ కానుకలు వచ్చాయంటండి. 31 కంపార్ట్మెంట్స్లో భక్తులు వేచి ఉన్నారంట. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందంటండి. 63,535 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 28,685 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారంట. 3.81 కోట్ల మంది హుండీ కానుకలు వచ్చాయంట. కోట్లు హుండీ కానుకలు వచ్చాయి. 31 కంపార్ట్మెంట్స్లో భక్తులు వేచి ఉన్నారంటండి. 18 గంటల సమయం సర్వదర్శనానికి సమయం పడుతుందంటండి. అది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఈవెంట్స్లోకి వెళ్తే, ఆగస్టు 16న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం ఇక్కడ వీళ్ళు రాశారండి. ఈవెంట్స్లో తిరుమలలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీ తులసి మహత్యం ఉత్సవం ఘనంగా జరగనుంది. స్వామివారికి తులసీ దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ 4 మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్వామివారి ఆస్థానం ఘనంగా జరగనుంది. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణం పఠనం చేస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు. అదండి, ఆగస్టు 16న గోవిందరాజస్వామి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం జరగనుందంట. ఆ రోజు ఏంటి జరుగుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి జరుగుతుందని ఇక్కడ వీళ్ళు రాశారు. వెనక్కి వెళ్తే, తిరుమలలో ఘనంగా పురసైవారి తోట ఉత్సవం అంటే రాశారు. ఇదండి ఈరోజు అప్డేట్. 8వ తారీఖు అంటే నిన్న ఇచ్చిన వార్త ఇది. ఆగస్టు 16న గోవిందరాజస్వామి ఆలయంలో తులసి మహత్యం అని ఇచ్చారు. సో ప్రెస్ రిలీజెస్లో నిన్న ఇక్కడ ఒకటి వార్త ఇచ్చారండి. అంగ ప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్ కోట అండి ఇక్కడ రాశారు. వార్త ఏంటంటే, టీటీడీ శనివారం ఆగస్టు 10వ తారీఖునకు సంబంధించిన మొత్తం 250 అంగ ప్రదక్షిణ టోకెన్లను ఆగస్టు 9 మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో అంగ ప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోగలను కోవడమైనది. అంగ ప్రదక్షిణ టోకెన్లు ఉదయం 10వ తారీఖున ఉంది కదండి, దానికి 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారట. అంగ ప్రదక్షిణ టోకెన్లు ఎవరైనా కావాలనుకుంటే రేపు అంటే ఈ రోజేనండి 9 గంటలకి అంటే 12 తర్వాత రిలీజ్ చేస్తారు. సో మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో అది బుక్ చేసుకోవాలి. సో అదండి ఈరోజు తిరుమల సమాచారం. ఎంతమంది భక్తులు వేచి ఉన్నారు అంతా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం తెలుగు భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.